నమస్తే. దరహాసం కార్యక్రమానికి స్వాగతం. మా చిన్నప్పుడు వినాయక చవితి పందిళ్లలో వాటిల్లో కార్యక్రమాలు జరుగుతుండేవి. ఇప్పుడు మేము నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం కూడా. నేను ఎక్కువగా నాటకాలు వేస్తున్న కారణంగా ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్ళకి తెలిసేది నాటకాలు వేస్తాడు అని. సరే, అసలంటూ నాకు ఒక రికగ్నిషన్ ఉండేది అప్పట్లో. అయితే ఏంటంటే ఒకసారి మేము ఆ వినాయక చవితి సందర్భంలోనే ఒక చోటు నుంచి వస్తుండగా ఒక సందు ఉంది అక్కడ ఒక ప్లేస్లో. ఆ సందు ఏమిటంటే బస్తీ లాంటిది. ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం దార్కారీలు, రౌడీల టైప్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ వినాయక చవితి పందిరి పెట్టారు. పెట్టి గమ్మత్ ఏమిటంటే వాళ్ళు నాటకం వేస్తున్నారు. అయితే నాటకం వేస్తుంటే మేము వెళ్తుంటే పిలిచి వాళ్ళ లీడరు ఆ సార్ని దొరకరండి అన్నాడు. అంటే నన్ను తీసుకెళ్లారు వాళ్ళు. తీసుకెళ్తే కూర్చోండి సార్, మేము నాటకం వేస్తున్నాం, చూడాలి, మీలాంటి వాళ్ళు చూడాలి అని. సరే కానీ అని కూర్చున్నాం. ఇంకా బిక్కుమండి, ఎందుకంటే లేవలేము. మేము చిన్నపిల్లలు అంతా 15, 16, 17 ఏళ్ళు అంతే మాకు అప్పుడు. అయితే కూర్చుంటే అసలు అక్కడ చాలా గమ్మత్తుగా ఉంది. అసలు నాటకం మామూలు పద్ధతిలో లేదు. అందరూ దార్కార్యాలు ఇస్తున్నారు నాటకాలు. వాళ్ళేమో దానితో ఏమిటి దారి తప్పిన ఆకలేని ఒక మంచి సీరియస్ ఈ డ్రామా అదేమిటి పరుచూరి వెంకటేశ్వరరావు రాశాడు. అది దీనిలో అవుతుంది, చాలా పరిషత్తులో పోటీలు వస్తుంది. అది అసలు వాళ్ళకి ఏమీ తెలియదు దాని గురించి. దాన్ని వేసేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తుంటే ఇంతలో ఏమైంది, ఒకడు ఏం చేశాడంటే ఒక డైలాగ్ మర్చిపోతే ఊరికి అట్లా నిలబడ్డాడు. రెండో వాడు నిలబడ్డాడు. అంతా స్తబ్దత, అంటే సైలెంట్గా అయిపోయారు. అయిపోతే కూర్చున్న వాళ్ళ లీడర్ ఉన్నాడు, మంచి దార్కారి. వాడు అన్నాడు, మా వంక చూశాడు. వాడికి అవమానం వేసింది. ఏమిటంటే మా దీనిలో ఇట్లా అవుతోంది అని. వెంటనే వాడు అన్నాడు, ఏయ్ చెప్పండి, మధ్యలో ఎందుకు ఆపారు చెప్పండి అని. అంటే వాళ్ళు ఏం చేశారంటే అది గుర్తుకు రావట్లేదు. గుర్తుకు రాకపోతే వెంటనే వీడు లేచి పైకి వచ్చాడు. పైకి వస్తుంటే ఒకడేమో ఇంకొకడేమో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. వీడు పైకి వచ్చి నిలబడి, ఎందుకురా, ఏమి అసలు మా ఇజ్జత్ అంతా కచరా చేస్తున్నావు, సార్లు వచ్చి కూర్చున్నారు, మంచి నువ్వు ఏంది మధ్యలో మర్చిపోతాను అంటే మర్చిపోయినా అన్న అంటే వెంటనే వీడేమన్నా అంటే ఇద్దరు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళిద్దరు తలకాయలు పట్టుకొని రెండు వైపులా జుట్లు పట్టుకుని ఫడా కొట్టి ఏదో ఒకటి చెప్పరాదురా, ఏంది అసలు మర్చిపోవడేంది అన్నాడు. అనగానే వెంటనే వాళ్ళ భయంతో అని కిందకి దిగాడు. వాళ్ళ భయంతో అడ్డదిడ్డంగా వాళ్ళకి ఎక్కడ గుర్తొస్తే అందులో ఒక డైలాగ్ ఇంకో డైలాగ్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చెప్పడం అట్లా మొదలెట్టగానే మాకు నవ్వాగట్లా. నవ్వుతే ఏమో వాళ్ళు తన్నేట్టున్నారు. వెంటనే ఏమిటంటే ఇప్పుడే వస్తావు అని పరిగెట్టుకుంటూ మెల్లగా వెళ్ళి కొంచెం ఆ చివరి దాకా వెళ్ళి తర్వాత పరిగెట్టుకుంటూ ముందుకెళ్ళి సందు చివరి దాకా వెళ్ళి నేను మా ఫ్రెండ్ కూడా ఉన్నాను. మేము ఒకటే నవ్వుకోవడం అన్నమాట. దార్కారీల నాటకం ప్రహసరావు అది.